హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మనందరికీ కూడా డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతాయి. మీషో నుంచి సాఫ్ట్ జార్జెట్ శారీస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. 1-2 కాదు, టోటల్గా 5 శారీస్ అయితే మీకు చూపిస్తాను. సో డైలీ శారీస్ యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఇది ఏంటంటే నేను కాంబోలో అయితే తీసాను. సో ఒకే పార్సిల్లో 2 అయితే వచ్చాయి. ఫస్ట్ ఈ శారీ చూసినట్లయితే దీనికి మనకి బ్లౌజ్ పీస్ అనేది సెపరేట్గా అయితే ఇచ్చారు. సో శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్ అయితే ఇచ్చేసారు. పైన కింద కూడా పిక్లో చూస్తే ఇది బార్డర్ అనేది సెపరేట్గా ఇచ్చారు అనుకున్నాను, కానీ రియల్గా చూస్తే బార్డర్ అనేది మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింటింగ్లో అయితే ఇచ్చేసారు. సెపరేట్గా అయితే ఏమీ రాలేదు, కానీ చూడడానికి లుక్ అయితే బాగుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది కదా. బ్లూ కలర్ పైన ఈ విధంగా మల్టీ కలర్స్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ ఆల్ ఓవర్ కంటిన్యూ అయిపోయిందనమాట. దీనికి పళ్ళు పార్ట్ అంటూ ఇంకా సెపరేట్గా ఏమీ లేదు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోయింది. శారీ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది. చూడండి, దీనిపైకి బ్లౌజెస్ కూడా మనకి మల్టీ కలర్స్ ఉంది కాబట్టి ఏది వేసుకున్నా కానీ బాగానే ఉంటుందో నాకు తెలిసి. శారీ లెంగ్త్ కూడా ఎక్కువైతే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించడం అనేది మర్చిపోయాను. సో ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. లెంగ్త్ ఎక్కువే ఉంది. ఇది వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంది శారీ అనేది. ఎందుకంటే పైన కింద బార్డర్ మనకు కొంచెం హైలైట్గా అయితే ఉంది కదా, కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది. ఇది సాఫ్ట్ జార్జెట్ శారీ కాబట్టి ఎవరైనా ఈజీగా క్యారీ చేసేయచ్చు. అండ్ ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా అయితే వస్తాయి అనమాట. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇందులో బ్లౌజ్ పీస్ అనేది మనకి సపరేట్గా ఇచ్చారు కదా. సో ఇప్పుడైతే అది చూసేద్దాం. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లూ కలర్లోనే ఇచ్చేసారు. ఈ శారీకి బ్లూ కన్నా కూడా కొంచెం మల్టీ కలర్స్లో వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. లేదా శారీలో వచ్చిన ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్కి పెట్టించుకున్నా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఇందులో బ్లౌజ్ పీస్ ఏంటంటే మనకి అక్కడక్కడ వైట్ కలర్లో ఈ విధంగా మిస్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఇదైతే మరి ఎక్కువైతే ఏమీ కాదు, చాలా తక్కువే. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా అయితే జరుగుతుంది. మీకు శారీ డిజైన్ నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. 100% రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో కాంబో అని చెప్పాను కదా. సో ఇందులో వచ్చిన సెకండ్ శారీ చూసినట్లయితే చూడండి, స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, కొంచెం రా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. దీని బార్డర్ అయితే మనకి స్టార్టింగ్ అంటే బ్లౌజ్ పీస్ నుంచి కూడా శారీ ఎండింగ్ వరకు కూడా బార్డర్ అయితే ఇచ్చేసారు. ఈ బార్డర్ అనేది సెపరేట్గా అయితే వచ్చింది. కావాలంటే తీసుకుని వేరే చోట అయితే వేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఈ బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా పర్లేదు, మరీ బాగుందని చెప్పలేము, అలాగని అసలు బాగోలేదని కూడా చెప్పలేము. పర్లేదు, ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ బాగానే ఉంటుంది. నెక్స్ట్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇది కూడా ఫ్లవర్ డిజైనే, బట్ శారీ ఫుల్ అయితే వచ్చేసింది అనమాట. పైన కింద కూడా కొంచెం గ్రీన్ కలర్ గ్యాప్ ఇచ్చేసి మిడిల్లో అంతా కూడా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. పళ్ళుకి కూడా ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చేసారు. డిజైన్ అంటూ సెపరేట్గా ఏమీ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ అనమాట. కాకపోతే బార్డర్ అనేది పైన సైడ్ జస్ట్ పళ్ళు వేసుకున్నంత వరకు అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్కి కూడా రాలేదు. ఇందులోను బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది కదా, రెడ్ బ్లౌజ్ వేసుకుని ఈ బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ అనేది శారీ పైన వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేయండి. బార్డర్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎక్కువైతే ఇచ్చారు కదా. అవి కాంబో శారీస్ కాబట్టి మనకి 560కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈచ్ వన్ శారీ కూడా మనకి బిలో 300కి అయితే వచ్చేసినట్లే. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ అయితే చూసేద్దాం. ఈ శారీ కలర్ కొంచెం డిఫరెంట్ లుక్లో ఉందనిపించి ఇదైతే ఆర్డర్ చేశాను. ఫస్ట్ శారీ స్టార్టింగ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా లైట్ పీచ్ కలర్ పైన మెరూన్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చూడండి, డిజైన్ అంతా కూడా మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది. ఈ శారీ క్యాటలాగ్లో చూస్తే రియల్గా జార్జెట్ వస్తుందా లేదా అని అయితే అనుకున్నాను, కానీ ఇది ఫస్ట్ చూపించిన జార్జెట్ శారీ కన్నా ఇంకా టూ సాఫ్ట్గా అయితే ఉంది. కొంచెం రబ్బర్ టైప్లో అయితే ఉంది సాఫ్ట్గా. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. దీనికి కూడా పళ్ళు పార్ట్ అంటూ సెపరేట్గా ఏమీ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిజైన్ కంటిన్యూ అయిపోయింది. వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ కలర్ అనేది చాలా రేర్గా అయితే వస్తుంది. సో ఎవరికైనా ఈ కలర్ నచ్చితే అసలు మిస్ అవ్వకండి. దీని ప్రైస్ చూసుకుంటే 290కి అయితే వస్తుంది, అంటే బిలో 300 అనమాట. సో ఆ ప్రైస్కి బాగానే ఉంది. పళ్ళు పార్ట్ కొంచెం స్పెషల్గా ఇచ్చుంటే ఇంకా బాగుండి అనిపించింది. ఇవే కాకుండా ఇంతకు ముందు బిలో 300 లోపు జార్జెట్ శారీస్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను. అందులో కొన్నింటికి పళ్ళు పార్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరికైనా పళ్ళు పార్ట్ కావాలి అనిపిస్తే ఆ వీడియోస్ అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఈ శారీ చూసినట్లయితే ఇది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అందరి ఫేవరెట్ కలర్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. దీని బ్లౌజ్ పీస్ ఏంటంటే మనకి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ప్లెయిన్ బ్లాక్లో అయితే ఇచ్చేసారు జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన. అంటే సెల్ఫ్ డిజైన్ అంటూ ఇంకేమీ లేదు, నార్మల్ ప్లెయిన్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ శారీ అంతా
కూడా మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి. సర్కిల్ డిజైన్ అనమాట. పైన కింద కూడా కొంచెం బార్డర్ టైప్లో బ్లాక్ కలర్ అయితే ప్లెయిన్ వదిలేశారు. అంటే ఇదంతా కూడా మనకి ఈ సర్కిల్ డిజైన్ అనమాట. పళ్ళు పాటు దీనికి కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకి లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది కూడా జార్జెట్టే కదా, లెంగ్త్ అయితే ఎక్కువే వచ్చింది. వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ టైప్లో ఈ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు, బాగుంది. ఈ శారీ అయితే మీషోలో నేను 388కి అయితే తీసుకున్నాను. బట్ సేమ్ ఇదే శారీ ఇదే డిజైన్ మీషోలో 600 కూడా సేల్ చేస్తున్నారు. సో చాలా డిఫరెన్స్ అనేది ఉంది కదా. సో ఈ శారీస్ కోడ్స్ డైరెక్ట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. కోడ్ ద్వారా వెళ్ళడం తెలియని వాళ్ళు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే ఈ శారీ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా ట్రై చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇంకొకటి అయితే చూసేద్దాం. ఇది ఏంటంటే మీషోలో ఈ శారీ మొన్న ఒకసారి ఆర్డర్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. జార్జెట్ ఫ్యాబ్రిక్లో చేస్తే నాకు సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అనేది రిటర్న్ పెట్టకుండా నేను రీప్లేస్మెంట్ అయితే చేశాను. అంటే అక్కడ రీజన్ రాయాలి కదా మనం ఎందుకు ఈ శారీ వెనక్కి పెడుతున్నాం అని చెప్పేసి. సో నేను ఏం చేశానంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాదు ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్పి అయితే రీజన్ రాశాను. సో ఆ శారీ వెళ్ళిపోయి ఈ జార్జెట్ శారీ అయితే తెచ్చిచ్చారు నాకు. కానీ ఈ శారీ కూడా నాకు అంతగా నచ్చలేదు. ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రికే, కానీ మనం ఫస్ట్ చూసినంత స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, కొంచెం రఫ్గా అయితే ఉంది. సో ఇక రీప్లేస్మెంట్ ఎక్స్చేంజ్ కాకుండా డైరెక్ట్గా రిఫండ్కి అయితే వెళ్ళిపోయాను. సో రిటర్న్ అయితే పెట్టేశాను నేను. చూడండి, చూడడానికి అయితే లుక్ బాగానే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ నచ్చలేదు కదా, సో అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో చూడండి, టోటల్గా 5 శారీస్ అయితే బ్యాక్ కెమ్ నుంచి కూడా లుక్ అయితే చూసేయండి. ఈ శారీస్ అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఆ ప్రైస్కి కూడా బాగానే ఉంది, కాకపోతే పళ్ళు పార్ట్ అనేది మనకు సెపరేట్గా అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. నా జెన్యూన్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.